ఇక్కడ చూడండి థియేటర్లు రేపు మామూలుగా ఉండదు. ఒక 5 బ్లాకుల సినిమాలు. ఇది అసలు మీకు నథింగ్, చిన్న 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 అన్నింటిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్ లో ఒక సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట ఒక సైడ్ బాబుడేలు గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్ కి మీరు వెయిట్ చేయండి. ఇది అసలు మీకు నథింగ్ సినిమాలో. ఒక 5 బ్లాకులు నేను 5 బ్లాకులు చూశాను. థియేటర్లు రేపు మామూలుగా ఉండదు. ఒక 5 సితారా ఎంటర్టైన్మెంట్స్ పైన విడుదలవుతున్నటువంటి డాకు మహారాజ్ సినిమా ఏదైతే ఉందో ఈ టీజర్ అయితే ఈరోజు విడుదలైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఈ సినిమాలో ఒక 5 బ్లాకులు ఉంటాయట బాలయ్యకి సంబంధించినంత. అవన్నీ కూడా థియేటర్స్లో చూసినట్లయితే నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో అయితే ఉంటాయని అయితే ఆయన చెప్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అయితే ఆయన చెప్తున్న సంగతి మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఒక బజ్ ఏంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ దాదాపు బద్దలైపోతాయి థియేటర్లు అనే చెప్పవచ్చు. తగలబడిపోతాయి థియేటర్స్ అన్ని కూడా. ఆ రేంజ్లో బ్లాక్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మనం గతంలో చూసాం అఖండాలో ఇంటర్వెల్ ఏదైతే ఉందో బాలయ్య ఫైట్తోని అఖండ ఆగమనం అంటూ వచ్చిన ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో అది థియేటర్స్లో పూనకాలు తెప్పించిందనే చెప్పవచ్చు. అలాంటి పూనకాలు డాకు మహారాజులో ఇంటర్వెల్ సీన్లో కూడా ఉంటాయట. సగం స్క్రీన్లో బాలయ్య, అటు సగం స్క్రీన్లో బాబీ డియోల్, యానిమల్ విలన్ బాబీ డియోల్ ఇద్దరు తలపడుతుంటే 2 సింహాలు తలపడినట్టు ఉంటుందని అయితే ప్రొడ్యూసర్ చెప్తున్న దాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మన అందరం కూడా ఒకసారి విజువల్ కళ్ళ ముందు వేసుకుంటే మాత్రం మామూలు ఫీస్ట్ కాదనే చెప్పవచ్చు.